తదుపరి మనం సింహరాశికి వెళ్తున్నామండి. సింహరాశి వారికి ఈ యొక్క మే నెలంతా కూడా బాగుంటుంది. ఈ యొక్క సింహరాశి వారికి భార్యాభర్తల మధ్య సఖ్యత చాలా బాగుంటుంది. బంధువులు, మిత్రులు, సహాయ సహకారాలు చాలా బాగుంటాయి ఈ నెలంతా కూడా వీరికి. ముఖ్యంగా సంఘంలో ఉన్న పెద్దవారి వల్ల వీరి అనుకున్న పనులు తొందరగా పూర్తి చేసుకుంటారు. వారి వల్ల వీరికి లాభం అనేదైతే చేకూరే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కొన్ని విషయాల్లో స్నేహితుల సలహాలు తీసుకోవడం వల్ల మీరు కొన్ని పనులు తొందరగా పూర్తి చేసుకుంటారు. ఇక మీకు ఈ నెలంతా కూడా చాలా బాగుంటుంది. ముఖ్యంగా కోర్టు వ్యవహారాలు ఏవైనా గతంలో ఏవైనా ఉంటే, అటువంటి కోర్టు వ్యవహారాలన్నీ కూడా మీకు అనుకూలమైన తీర్పొచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి ఈ నెల. ఈ నెలలో మీరు ఏవైనా భూ వ్యవహారికంగా కూడా లాభాలను ఆర్జించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఏవైనా స్థలాలు అమ్మేటప్పుడు గానీ, కొనేటప్పుడు గానీ, లేదా ఏదైనా ఇల్లు అమ్మేటప్పుడు గానీ, కొనేటప్పుడు గానీ లాభాలనైతే ఆర్జిస్తారు. ఈ నెల మీకు ఆదాయానికి ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఖర్చు కూడా చాలా తక్కువగానే ఉంటుంది. ఎవరితో ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే మాట్లాడతారు. మీరు మాట్లాడి మీ యొక్క పనులనేవి ఇతరుల చేత తొందరగా పూర్తి చేయించుకుంటారు. ఇక ఈ యొక్క సింహరాశిలో ఉన్నటువంటి వ్యాపారస్తులందరికీ కూడా ఈ యొక్క మే నెలంతా కూడా ప్రథమార్థం వీరికి చాలా బాగుంటుంది. కానీ ద్వితీయార్థానికి వచ్చేసరికి కొంచెం ఆ యొక్క వ్యాపారం అనేది కొంచెం మందగించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అంటే మీకు ప్రథమార్థంలో లాభాలు బాగా ఉంటే, ద్వితీయార్థంలో ఆ యొక్క లాభాలనేవి కొంచెం తగ్గే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఈ యొక్క మే నెలంతా కూడా. ఇక సింహరాశిలో ఉన్నటువంటి ప్రైవేట్ సంస్థల్లో పనిచేస్తున్న వారందరికీ కూడా ఈ నెలంతా కూడా అనుకూలమైన నెలగా చెప్పవచ్చు. తప్పక మీరు అనుకున్న పనులు తొందరగా పూర్తి చేసుకుంటారు. మీ పై స్థాయి అధికారులు ఇచ్చిన పనులు కూడా చాలా తొందరగా పూర్తి చేసుకొని వారి యొక్క మన్నన పొందుతారు. వీరు గతంలో ఏవైనా సరే బోనస్‌లు గానీ, ఇంక్రిమెంట్స్ కానీ, లేదా ఏవైనా ట్రాన్స్‌ఫర్స్ పెట్టుకుంటే తప్పక మీకు ఈ నెల జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి, మీ పై స్థాయి అధికారులతో ఒకసారి చర్చిస్తే మీరు అనుకున్న పనులు తొందరగా పూర్తవుతాయి. బోనస్‌లు, ఇంక్రిమెంట్స్‌కు అదేవిధంగా మరి ఏవైనా ట్రాన్స్‌ఫర్స్ కూడా బదిలీలు కూడా అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఈ నెల. ఇక ఎవరైతే సింహరాశిలో ఉన్నటువంటి చలనచిత్ర రంగస్థలంలో పనిచేస్తున్న వారందరికీ కూడా ఈ నెలంతా కూడా వారికి మిశ్రమంగానే ఉంటుంది. మరి మీరు గతంలో ఏవైనా సంస్థల నుంచి రావాల్సిన ధనం అయితే వచ్చే అవకాశాలు కొంచెం తక్కువగా ఉన్నాయి. కొత్త ప్రాజెక్టులు ప్రారంభించే వారికి ఈ నెలంతా కూడా కొంచెం మిశ్రమ ఫలితాలుగా ఉంది కాబట్టి అంత అనుకూలంగా లేదనే చెప్పాలి. కాబట్టి కొత్త ప్రాజెక్టులు ప్రారంభించే సమయంలో తగు జాగ్రత్తలు తీసుకోండి. కొన్ని విషయాల్లో మోసపోయే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి కాబట్టి తగు జాగ్రత్తగా ఉంటే మంచిది. ఇక మొత్తంగా చెప్పాలి అంటే ఈ యొక్క సింహరాశి వారికి ఈ మే నెలంతా కూడా చాలా బాగుంటుంది. కొన్ని విషయాల్లో మిశ్రమ ఫలితాలుగా కొంతమందికి మిశ్రమ ఫలితాలుగా ఉన్నాయి. ముఖ్యంగా వ్యాపారస్తులకి, అదేవిధంగా చలనచిత్ర రంగస్థలంలో పనిచేస్తున్న వారందరికీ కూడా ఈ నెల మిశ్రమంగానే ఉంటుందండి. ఇక ఈ నెలలో వీరికి అనుకూలమైన రోజులుగా మరి 1వ తారీఖు, 3వ తారీఖు, 9వ తారీఖు, 11వ తారీఖు, మరి 16వ తారీఖు, 21వ తారీఖు, మరి 28వ తారీఖు, 30వ తారీఖులు వీరికి అనుకూలమైన రోజులుగా ఉన్నాయి. ఇక వీరికి ప్రతికూలమైన రోజులుగా మరి ఈ నెలలో వచ్చేసేసి 5వ తారీఖు, 7వ తారీఖు, మరి 18వ తారీఖు, 23వ తారీఖు, 26వ తారీఖులు వీరికి ప్రతికూలమైన రోజులుగా ఉన్నాయి. కాబట్టి అనుకూలమైన రోజుల్లో మీరు ఏ కార్యం తలపెట్టినా ఎటువంటి ఇబ్బందులు లేకుండా పూర్తి చేస్తారు. ఏవైనా ప్రతికూలమైన రోజుల్లో ఏవైనా కార్యం తలపెడితే కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి తప్పక గురువు గారిని కానీ, లేదా మీ ఇంటి పురోహితుని గాని సంప్రదించి దానికి సంబంధించిన తగు పూజలు చేసుకుంటే మీకు అంతా మంచి జరుగుతుంది. శుభస్య శీఘ్రం.